మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూడండి, నా కొడుకుని మా ఆయన్ని మోసగించి మీ కూతుర్ని అంటగట్టారు. గొప్పింటికి పంపించేశాం కదా, ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తుందని, రాణిలా బ్రతుకుతుందని కలలు కంటున్నట్టున్నారు. కానీ మీ కూతురికి ఇంట్లో ఉన్న విలువేంటో తెలుసా? ఈ ఇంట్లో ఉన్న పని మనుషుల్లో తను ఒకరిది. అది మీ కూతురు బతికిక్కడ. ఇంకోసారి ఇక్కడ విషయాలు తెలుసుకుందామని మాటి మాటికి ఫోన్ చేశారనుకోండి, ఇప్పటి వరకు మీకే హారిక గురించైతే చెప్తోందో ఆ హారికకి పట్టిన గతే మీ కూతురికి పడుతుంది. మీ కూతురులాగే నా రెండో కోడలు కూడా తెగ ఎగిరెగిరి పడింది. నేనిచ్చిన ట్రీట్మెంట్కి కుక్కిన పెయిన్లా ఇంట్లో పడుంటోంది. అలాగే మీ కూతురుకు కూడా చేయగలను. మీకిదే లాస్ట్ వార్నింగ్. ఇక మీరు మీ అమ్మాయికి ఫోన్ చేయడం కానీ, మీ అమ్మాయి మీకు ఫోన్ చేయడం కానీ జరగకూడదు. అలా కానీ జరిగితే ఈ కిరణ్మయ్య ఏంటో మీకు తెలిసొచ్చేలా చేస్తాను. చెప్పాల్సినవన్నీ అయిపోయాయా? ఇంకా ఏమన్నా చెప్పాలా అత్తయ్య? ఎవరు మాట్లాడేది? మీరు కుక్కేసిన పేనుని, ముక్కుతాడి వేసి మూలన కూర్చోపెట్టిన రెండో కోడల్ని. మీరు నన్ను చాలా అనగదొక్కాలని చూశారు, కానీ పెద్దవాళ్ళు కదా అని మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఉన్నాను. ఈరోజు మా అమ్మ విషయంలో చేసింది క్షమించే విషయం కాదు. మిమ్మల్ని ఒక్క మాట కూడా అనని మా అమ్మని అంతలా అవమానించి పంపించిన మీరు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు. చూడండి అత్తయ్య, మీరు మనుషుల్ని గుండెల్లో కాకుండా గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. అందుకే మీరు మాటి మాటికి మనుషులకి దగ్గరయ్యే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. బిజినెస్లో మీరు ఎలా సక్సెస్ అవుతూ వెళ్తున్నారో, రిలేషన్లో అలా ఫెయిల్ అవుతూ వెళ్తున్నారు. ఎవరితో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. మీరు అనుకున్న రిలేషన్స్లో అహం, అధికారమే ఉంటుంది. అవి ఉన్న చోట బంధాలు, సంబంధాలు చేయి జారిపోతాయి. మీరు నన్ను పని మనిషితో పోల్చారు కదూ, అహాన్ని ఎక్కువ కాలం భరించే ఓపిక వాళ్ళకు కూడా ఉండదు. ఏ రోజైతే వాళ్ళు పడుతున్న అవమానం హద్దులు దాటుతుందో ఆ రోజు వాళ్ళు మీకిచ్చే మర్యాద మంట గలిసిపోతుంది. ఈ రోజు మిమ్మల్ని గౌరవిస్తున్న నోటితోనే నోటికొచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోతారు. అది పని మనిషికి మన మనిషికి ఉన్న తేడా. నేను మిమ్మల్ని ఎదిరించే పరిస్థితి రానివ్వకండి అత్తయ్య. ఆ రోజు వచ్చిందంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఏంటన్నయ్యా, వదిన్ని మిస్ అవుతున్నావా? అన్నీ తెలిసి అడుగుతావేంట్రా? మరెందుకు ఆలస్యం? వెంటనే కాల్ చేసి రమ్మని చెప్పచ్చు కదా. అన్నయ్య,
నీ మీద ఎంత కోపం ఉన్నా మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి అని 4 సెంటిమెంట్ డైలాగులు వేస్తే వెంటనే వచ్చేస్తుంది కదా. ఫోన్ చేయడం ఎందుకురా, వాళ్ళ ఇంటికే వెళ్ళి పిలుచుకురావాలనుకుంటున్నాను. అరే, నువ్వున్న సిచ్యుయేషన్లో ఈ మాట చాలా సింపుల్గా ఉంది. ఇంకొంచెం ఎగ్జైటింగ్గా చెప్పు. సరే, డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి బలవంతంగా ఎత్తుకొచ్చేస్తాను. పెళ్ళామంటే ఎంత లవ్వో ఎత్తుకొచ్చేస్తాడంట. విరహం ఆపుకోలేకపోతున్నాడు పాపం. ఇలా మరి ఇంకెందుకు ఆలస్యం? పద పద పద, రే, పద. రే, 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 ఇప్పుడే వెళ్ళమంటావా? ఇప్పుడు కాకపోతే ఇలా. ఇంకేమైనా ముహూర్తం పెట్టుకుంటావా? రే, డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాను. డ్రెస్ అంతా బాగుందన్నయ్య, హెయిర్ స్టైల్ కూడా బాగుంది. నడు నడు నడు. రే, వెంటనే వస్తుందంటావా? 100% వస్తుందన్నయ్య. ఆ 4 మాటలు మాత్రం చెప్పు. ఆ? పద 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 పద. సరే. ఆ, రే. వెళ్ళు. వారసుని చేస్తుందని అత్తగారో పక్క, చూడకుండా ఉండలేనని భర్తగారో పక్క, మరో పక్క ఈ కిరణు ఆ ఉష ఇద్దరు తాన అంటే తందనాన్ని వంత పాడ్డం, ఇంటిళ్ళ పాది డప్పులు కొడుతూ ఉవ్విళ్ళు ఊరిపోతున్నారు. ఆ ఉషా హారిక ఇద్దరూ కలిసిపోయి నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారు. ఆ హారిక వారసునిస్తుందన్న ఒకే ఒక్క సాకుతో నా నుండి తప్పించుకుంటోంది. లేకుంటే నాకొచ్చే కోపానికి. అత్తయ్య రమ్మన్నారంట. హారిక నన్నేదో అనేసిందని, నన్నెదిరించి మాట్లాడిందని సంతోషపడుతున్నావు కదా? అదేం లేదత్తయ్య. నాకు మాత్రం సంతోషంగానే ఉంది. తెలిసన్నాను, తెలియకన్నాను తెలియదు కాని హారిక వినాల్సిన మాటలే అన్నాను. అందులో నాకేం తప్పనిపించలేదు. అత్తయ్య, మీకు హారిక అక్క మాటల్లో అధికారం కనిపిస్తుందేమో కానీ అది ఆత్మాభిమానం. మనుషుల విషయంలో పొరపడ్డానేమో కాని మాట తప్పు కాదు. నేననాల్సిందే అన్నాను, తను వినాల్సిందే వింది. మనసు అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మనుషులన్నాక ఆత్మాభిమానం ఉంటుంది. లేని వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు అంటూ మీకు ఎందుకంత చిన్న చూపత్తయ్యా? మీకు మాకు ఉన్న వ్యత్యాసం ఒక డబ్బు మాత్రమే కదా. డబ్బు లేనంత మాత్రాన మీరలా మనుషుల్ని అవమానించడం, చులకన చేయడం, మనుషులని బాధ పెట్టడం మీ స్థాయికి తగదత్తయ్యా. స్థాయి గురించి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అదే స్థాయి గురించి నేను ఆలోచించుంటే నిన్ను కోడలిగా ఈ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టనిచ్చేదాన్నే కాదు. హారికని కోడలిగా అంగీకరించేదాన్ని కాదు. అయినా నేనేదో అన్నానని నా మాటను పట్టుకుని మాట్లాడుతున్నావే. అసలు సమస్య నా మాటది కాదు, హారికది. నన్ను క్షమించండి అత్తయ్య గారు అని ఒక్క మాట అడగడానికి నోరు రాక క్షమాపణ చెప్పకుండా పొగర్తో ఇంటి గడప దాటి వెళ్ళిందా రోజు. అదే పొగర్తో ఈ రోజు మళ్ళీ ఈ ఇంటికి దూరం అవ్వడానికి సిద్ధమవుతోంది. అత్తయ్య, అక్క ఎప్పటికీ అలా అనుకోదు. అక్కని నేను తీసుకొస్తాను, నా మాట నమ్మండి. హారిక తల పొగరు గురించి నాకు బాగా తెలుసు. నా నోటి వెంట ఆ మాటలు విన్నాక పంతంతో ఆగిపోతుందే కాని పర్లేదు అని వచ్చే రకం కాదు. పంతంతో కాదత్తయ్య, హారిక అక్క ఆత్మాభిమానంతో ఉంది అంతే. తను తప్పకుండా వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. నీ మీద నాకు నమ్మకం లేదు. నన్ను నమ్మండి, హారిక అక్క ఖచ్చితంగా వస్తుంది. ముందు రానివ్వు, అప్పుడు చూస్తాను. అసలు ఏం జరిగిందంటే, నీ కూతురులాగే నా రెండో కోడలు కూడా తెగ ఎగిరెగిరి పడింది. నేనిచ్చిన ట్రీట్మెంట్ కి కుక్కిన పెయిన్లా ఇంట్లో పడుంటోంది. అత్తయ్య గారు చెప్పు కింద హారిక రాయిలా బ్రతకాల్సిందే అన్నట్టు మాట్లాడారు అత్తయ్య గారు. అసలే హారికకి పంతం ఎక్కువ, పౌరుషం ఊరుకునే పొడుచుకొస్తుంది. ఈ
ఇందాక అత్తయ్య గారి మాటలకి మళ్ళీ ఇంటి గడప తొక్కినట్టే ఈ ఇంటి కోడల స్థానంలో మెలిగినట్టే. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది తరుణ్. ఒకసారి పెళ్ళం వెళ్ళిపోయి అదృష్టవశాత్తు తిరిగి వచ్చింది. మళ్ళీ మళ్ళీ ఆ అదృష్టం ఎలా కలిసి వస్తుందో చెప్పు. సరే నువ్వు రెస్ట్ తీసుకో. అత్తయ్య గారి చెప్పు కింద హారిక రాయిలా బ్రతకాల్సిందే అన్నట్టు మాట్లాడారు అత్తయ్య గారు. హారిక వాళ్ళ నాన్నని తీసుకుని గుడికి వెళ్ళింది బాబు. హారిక వచ్చేసరికి టైం పడుతుందేమో. కాసేపు గుడిలోని గడపాలనుందని చెప్పింది. ఎప్పుడొస్తుందో తెలియదు కదా. మీరేదైనా పనుంటే చూసుకోండి. అయితే హారిక వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు హారిక ఇంట్లోనే ఉండుంటుందా? నాతో రావడం ఇష్టం లేకనే ఇంట్లో లేదని వాళ్ళ అమ్మతో చెప్పించిందా? తనకి బాధ కలిగించే విషయం ఉంటే నాతో చెప్పొచ్చు కదా. తన మనసులో ఉన్నది ఏదైనా నాతో పంచుకునే స్వేచ్ఛ తనకుంది కదా. మరెందుకు నాతో హారిక చెప్పుకోలేకపోయింది? హలో అల్లుడు గారు. అత్తయ్య గారు, ఒకే ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పండి. ఏంటి అల్లుడు గారు? నేను మీ ఇంటికి వచ్చినప్పుడు హారిక ఇంట్లో ఉందా లేదా? అత్తయ్య గారు మిమ్మల్నే అడిగేది. నేను వచ్చినప్పుడు హారిక ఇంట్లోనే ఉంది కదా? ఉండి కూడా లేదని చెప్పించింది కదా? అంటే అది అల్లుడు గారు. నేను అడిగిన ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం చెప్పడం లేదంటేనే మీరు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నారని. ఆ దాచిన దానికి అర్థం నాకు తెలుసు. ఇక మీరేం చెప్పనవసరం లేదు. అది కాదు అల్లుడు గారు. హారిక మనసులో ఏదో పెట్టుకుంది. అందుకే మీతో మాట్లాడటం ఇష్టం లేక, మీతో కలిసి రావడానికి మనసు అంగీకరించక నాతో అలా చెప్పించింది. 2 రోజులు పోతే అదే మామూలు మనిషి అవుతుంది. మీరిదంతా మనసులో పెట్టుకోకండి. మీతో అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి అల్లుడు గారు. హారికకి ఫోన్ ఇవ్వమంటారా? అవసరం లేదు అత్తయ్య. కానీ ఒక్క మాట హారికకి చెప్పండి. తన మనసులో ఏమన్నా ఉంటే నాతో చెప్పుకునే స్వేచ్ఛ తనకుంది అత్తయ్య. తన మనసుకి కష్టం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అది ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడే జరుగుతుందని తనకి చెప్పండి. మనసులో దాచుకోవడం వల్ల, మనుషుల నుంచి దాక్కోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తనతో చెప్పండి. ఉంటాను. హారిక, అమ్మా హారిక, ఇందాకటి వరకు ఇంట్లోనే ఉంది కదా. ఇంతలోనే హారిక ఎక్కడికి వెళ్ళింది? మనం వెళ్ళి అడిగితే అక్క తప్పకుండా వస్తుందనుకున్నానండి. కానీ హారిక అక్క ఇంత పట్టుదలగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. మనుషులకి పంతాలు పాటింపులు ఉండొచ్చు ఉషా, కానీ అవి హద్దులు దాటకూడదు. ఆ పంతాలకి కొంతమంది ఆత్మాభిమానం అని పేరు పెట్టుకుంటారు. ఆత్మాభిమానం ఉండొచ్చు, కానీ అది కుటుంబాలని చీల్చేసే అంత పెద్దవిగా ఉండకూడదు. అమ్మ గురించి మాకు తెలుసు, తన మాటే చెల్లాలని అనుకుంటూ ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి అమ్మ చేసేది తప్పనిపించినా మేము సర్దుకుపోతూ ఉంటాం. కానీ అలా ఉంటేనే కదా కుటుంబాలు కూడా కలతలు లేకుండా ఉంటాయి. ఏమోనండి, ఇక్కడ అత్తయ్య గారు తప్పు లేదు అని చెప్పలేను. అలా అని అక్క చేసేది తప్పు అని కూడా నిర్ణయించలేను. ఇక అక్క ఎప్పుడొస్తుందో ఏంటో. పొద్దున్న నుండి గమనిస్తున్నాను. ఏదో పరధ్యానంగా ఉన్నావు. ఏం జరిగిందిరా? ఏం లేదమ్మా. అదేం తరుణ్,
నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నేను తెలుసుకోకూడదా? కొన్ని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదని తెలిసి కూడా ఎందుకమ్మా చెప్పడం? అదేంట్రా అలా అంటావు? చెప్తేనే కదా అదే సమస్య అయితే దానికి పరిష్కారం దొరుకుతుంది. కొన్ని సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు దొరకవని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందమ్మా. తరుణ్ మాటల్లో నా మాట బయటకు రాదు కదా. కిరణ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? హారిక వదిన వాళ్ళ ఇంటికమ్మా. మీరక్కడికి ఎందుకు వెళ్ళారు? హారిక అక్కని తీసుకురావడానికి వెళ్ళాం అత్తయ్య గారు. మీరు వెళ్ళి పిలిస్తే వచ్చిందా? నాకు తెలుసు, హారికకి సర్దుకోవడం తెలీదు, కుటుంబంలో అందరికీ తగ్గట్టు నడుచుకోవడం తెలీదు, చిన్న చిన్న విషయాలకి పంతాలకి పోతుంది. చూసి చూడనట్టు పోవాల్సిన విషయాల్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది. ఇంకెందుకు వస్తుంది? హలో హలో సార్, నేను శేఖర్ మాట్లాడుతున్నాను సార్. చెప్పు శేఖర్. సార్, ఒక యాక్సిడెంట్ గురించి మీతో మాట్లాడాలి సార్. నేను కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. సార్, దయచేసి నేను చెప్పేది ఖచ్చితంగా మీరు ఇప్పుడు వినాలి సార్. సరే చెప్పు. సార్, ఇందాక రైలు పట్టాల దగ్గర ఒక ఆవిడ చనిపోయారని ఎవరో ఫోన్ చేశారు సార్. వెళ్ళి చూసేసరికి ఆ మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మాకు లభించింది. వెళ్ళి చెక్ చేయగా అందులో ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది సార్. ఆ హ్యాండ్ బ్యాగ్లో మీరు మీ వైఫ్ కలిసి తీసుకున్న ఫోటో మాకు దొరికింది సార్. వాట్ వాట్ అందుకే మీకు ఇప్పుడు కాల్ చేసి చెప్తున్నాను సార్. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. తరుణ్, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? రైల్వే ట్రాక్ దగ్గర ఒక లేడీ మృతదేహం దొరికిందంటున్నానా? ఆవిడ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్లో నేను హారిక కలిసి ఉన్న ఫోటో ఉందంట. చనిపోయింది హారిక ఏమో అని అనుమానపడుతున్నారు. రవి, గుడ్ మార్నింగ్ సార్. మొత్తం ఎన్ని కాటన్ బాక్సెస్ వచ్చాయి? 200 సార్. ఓకే, రికార్డ్స్లో 180 మాత్రమే ఎంటర్ చేయి. 180 మాత్రమేనా? ఎందుకు సార్? చెప్పినట్టు చేయి రవి, ముందు ముందు నీకే అంతా అర్థమవుతుంది. రాంగ్ ఎంట్రీ తప్పు కాదు సార్, కంపెనీకి చాలా నష్టం కూడా. కానీ మనకి లాభం రవి. నువ్వింకా చాలా తెలుసుకోవాలి. నువ్వు మరేం కంగారు పడకు, నేను నీకు మొత్తం నేర్పిస్తాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. మీరు చెప్పినట్టు నేను చేయలేను సార్. చూడు రవి, జీవితాన్ని మధ్యతరగతి కోణంలో ఎంతకాలం చూస్తావు? ధనవంతుడి కోణంలో చూడాలనుకోవట్లేదా? చూడండి సార్, స్వార్థంతో అన్నం పెట్టే చేతిని నరకడం
ఆదుకున్న వాడికి అన్యాయం చేయటం తప్పు కాదంటారా? ఈ రోజుల్లో నీతిగా నిజాయితీగా బ్రతకడం అంటే మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నట్టు రవి. నాతో చేయి కలుపు రవి. సంవత్సరానికి సరిపడా డబ్బు ఒకే నెలలో సంపాదించడం చూపిస్తాను. ఏమంటావు? అయితే నన్ను కూడా తప్పు చేయమంటున్నారు. మీ చీకటి రాజ్యంలోకి నన్ను కూడా అడుగు పెట్టమంటున్నారు, అంతే కదా? అదే కదా చెప్పేది. ఈ చీకటి రాజ్యంలోనే మన జీవితంలో వెలుగులు నింపే జ్యోతులు దొరుకుతాయి రవి. ఇదిగో రవి, నీకు వయసుంది, తెలివుంది, పనితనం ఉంది. మనిద్దరం చేతులు కలిపితే ఇక మనకి ఎదురే ఉండదు. మరి దొరికిపోతే అప్పుడేం చేస్తాం? దొరికిపోవడమా? నేను చాలా నెలలుగా చేస్తున్నాను. ఏది? ఎక్కడ దొరికాను? ఏం ఆలోచించకుండా నాతో చేతులు కలుపు. జాక్పాట్ లాంటి అవకాశం నీ కాళ్ళ దగ్గరికి తెస్తే లోకు చేస్తావా? ఫైనల్గా చెప్తున్నాను, నాతో చేయి కలిపితే నీకే మంచిది. కాదు కూడదు అని ఎక్కువ చేస్తే చైర్మన్తో చెప్పి నీ ఉద్యోగం ఊడేలా చేయించి నిన్ను మళ్ళీ రోడ్లు పట్టుకు తిరిగేలా చేస్తాను. వా, కష్టపడి చెమటోడ్చి చాలా బాగా మోసం చేసి కూడబెట్టిన సొమ్ము రవి అది. ఇస్తున్నాడుగా, తీసుకో. నేనిచ్చే జీతం తీసుకుంటూ నాకే ద్రోహం చేస్తావా? సార్ 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 నేను కాదు సార్, అది ఈ రమేష్ సార్ మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నాడు సార్. నోర్మోయ్, నీ బాగోతం అంతా నీ నోటితోనే చెప్పి నా కళ్ళు తెరిపించావు. వీడియో కాల్లో అంతా చూశాను. రవి వల్ల నీ బండారం మొత్తం బయటపడింది. గ్రేట్ రవి, నీలాంటి నిజాయితీ గల ఎంప్లాయే మాకు అవసరం. రే గణేష్, జీవితం ఇస్తున్న మా కంపెనీకి ద్రోహం తలపెడతావా? సార్ ప్లీజ్ కొట్టకండి సార్. ఏదో బుద్ధి గడితేనే పొరపాటు చేశాను సార్. ఈసారికి క్షమించండి సార్. ఏంటి పొరపాటు చేసావా? నువ్వు చేసింది పెద్ద ద్రోహం, నేరం. నేరానికి శిక్ష పడాల్సిందే. రవి, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వీడిని అప్పగించు. సార్ 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 పెళ్ళాం పిల్లలు కలవండి. ఏదో అవసరాలు ఎక్కువై తప్పు చేశాను సార్, మన్నించి వదిలేయండి సార్. సార్, పోలీసులకు పట్టిస్తే తను దోచుకున్న డబ్బు వెనక్కి రాదు. పైగా ఇతను చేసిన తప్పుకి తన భార్య పిల్లలు వీధిన పడతారు. రేపు సాయంత్రంలోగా నువ్వు దోచుకున్న డబ్బు మొత్తం నాకు తెచ్చివ్వాలి, లేదంటే చెప్పకూడదు తినిపిస్తా. పోరా. రవి, తప్పు చేసావురా. నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు నా కడుపు మీద కొడితే నేను నీ జీవితం మీద కొడతాను. చాలా మంచి పని చేశావు రవి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీలాంటి వాళ్లే ఈ సమాజానికి, ఈ దేశానికి అవసరం. ఇదే నిజాయితీతో ఉండు, పైకొస్తాం. థ్యాంక్ యూ సార్. హలో. హలో, తేజ గారు ఉన్నారండి? లేనట్టున్నారు. మీరు? నా పేరు ఉషా, నేను ఆయన కోడల్ని. ఏమన్నా చెప్పమంటారా? ఓ, అయితే తేజ గారు రాగానే ఈ మాట చెప్పండి. నా పేరు మదన్, చైర్మన్ ఆఫ్ రెయిన్బో ప్యాకర్స్ అండ్ మూవర్స్. తేజ గారు ఈ మధ్య రవి అనే కుర్రాన్ని మా కంపెనీలో రికమెండ్ చేశారు. అతని గురించి మాట్లాడడానికి ఫోన్ చేశానండి. ఎవరమ్మా? ఇదిగో మావయ్య గారు వచ్చేసారు. మావయ్య, ఎవరో
అన్నయ్య పనిచేసే కంపెనీ చైర్మన్ మదన్ గారంట. హలో మదన్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి విషయం ఫోన్ చేశారు? అదేనండి, మీరు రికమెండ్ చేసిన రవి గురించి మీకు చెప్దామని ఫోన్ చేశాను. మీరు రవిని రికమెండ్ చేసి చాలా మంచి పని చేశారు తేజ గారు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. దీనికి థ్యాంక్స్ ఎందుకు చెప్పండి. భలేవారే, ఈరోజు తను చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఏం చేశాడండి? మా కంపెనీలో ఎన్నాళ్ల నుండో దొంగతనంగా మెటీరియల్ సైడ్ చేసి అమ్ముకుంటున్న మేనేజర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు మీ రవి. రవికి కూడా లంచం ఇచ్చి లొంగ తీసుకోవాలనుకున్నాడు, కానీ రవి లొంగలేదు. పైగా మేనేజర్ బుద్ధిని నాకు తెలియజేసేలా చేశాడు. రవి చాలా తెలివైనవాడు, పనిలో చురుకైనవాడు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను తేజ గారు. చాలా మంచి విషయం చెప్పారు మదన్ గారు. చాలా సంతోషం. సరే ఉంటానండి. వీలు చూసుకుని ఒకసారి నేరుగా వచ్చి కలుస్తాను. తప్పకుండా. మంచిదండి, ఉంటాను. సరే అండి. ఏమైంది మావయ్య? మీ అన్నయ్యకి ఒక కంపెనీలో ఉద్యోగం ఇప్పించాను కదా, ఆ కంపెనీలో చాలా నిజాయితీగా పనిచేస్తున్నాడంట. తనని మెచ్చుకుంటూ ఆ కంపెనీ చైర్మనే నాకు కాల్ చేశాడు. చాలా సంతోషం మావయ్య గారు. మా అన్నయ్యకి ఒక మంచి అవకాశం ఇప్పించారు. ఇప్పుడు తనను తాను నిరూపించుకుని తాను మంచి పేరు తెచ్చుకున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకుండదు? ఆనందంగానూ ఉంటుంది, ఎగిరి గంతేయాలని ఉంటుంది. కిరణ్మయి, అసలు ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటండి, మీ ఫ్రెండ్ని నెత్తిన పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కొడుకును కూడా నెత్తిన పెట్టుకుంటారా? ఏదో జాబ్ లేక ఇబ్బంది పడుతుంటే కాస్త సహాయం చేశాను అంతే. మీరిలాగే సహాయం చేస్తూ ఉండండి, వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. నేరం రుజువు కాకుండా నిందలు వేయకండి. నిన్న నాటకం ఆడుంటాడు సార్, ఈరోజు అసలు రూపం బయటపడింది. డబ్బు అతనే తీసుంటాడు సార్. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెతికితే దొరకొచ్చు. నేను తీయని దానికి నాకెందుకు భయం? చూద్దాం సార్, మా ఇంట్లోనే వెతికి చూద్దాం. వీళ్ళ మాటలు నేను పడలేను. నేను తీయలేదని తెలియటం ముఖ్యం. పదండి, మా ఇంటికి వెళ్దాం. రవి, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నేను సరే అంటున్నాను. సార్, రవి వాళ్ళ ఇంటికే వెళ్దాం. పదండి. ఇంకేంటమ్మా ఉషా సంగతులు? నా సంగతి పక్కన పెట్టండి నాన్న. అన్నయ్య పెళ్లి గురించి ఏమైనా ఆలోచించారా? వాడిప్పుడే పెళ్లి వద్దంటున్నాడమ్మా. అందుకే నేను కూడా వాడి దగ్గర అలాంటి ప్రస్తావన తీసుకురావట్లేదు. ఎవరైనా పెళ్లి కావాలని చెప్పరు నాన్న. పెద్దవాళ్లుగా మీ ప్రయత్నాలు మీరు మొదలు పెడితే ఆటోమేటిక్గా అన్నీ ముందుకు సాగుతాయి. ఎంత ముందుకు సాగాలన్నా ముందు వాడి పిల్లని చూడాలి కదమ్మా. మేము చాలా చెప్పి చూసాం, వాడు అసలు మా మాట పట్టించుకోవడం లేదమ్మా. నువ్వు సార్ ట్రై చేయి, నీ మాట అయినా వింటాడేమో చూద్దాం. అవునే ఉషా, నీ మాటకి మీ అన్నయ్య బాగా విలువిస్తాడు. నెమ్మదిగా వాడికి అర్థమయ్యేలా నువ్వే చెప్పు, వింటాడు. మీరు సంబంధాలు చూడడం మొదలు పెడితే మీకు ఏదైనా సంబంధం నచ్చితే అప్పుడు పిల్లని అన్నయ్యకి చూపిద్దాం. సరే సరే, ముందు నువ్వు నోరు తెరు. అమ్మా, అన్నయ్య. రవి, అన్నయ్య ఏమైంది? ఏంటి పోలీసులతో వచ్చావు? నా పేరు మదన్. నేను మీ అన్నయ్య పనిచేసే కంపెనీకి చైర్మన్ని. ఆఫీసులో 10 లక్షలు మిస్ అయ్యాయమ్మా. మీ అన్నయ్య మాట ప్రకారమే మీ ఇల్లు సోదా చేద్దామని ఇక్కడికి వచ్చామమ్మా. నాన్న, మీరేం కంగారు పడకండి. తప్పెలా జరిగిందో నాకు తెలియదు.
కానీ నేనే తప్పు చేయలేదు. సార్, మా వాడు అలాంటి తప్పు చేయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏమండి, మీరైనా మన రవి అలాంటి వాడు కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అవును సార్, నిన్న మీరే మీ ఆఫీసులో మేనేజర్ చేస్తున్న ఫ్రాడ్ని బయట పెట్టినందుకు అంతలా పొగిడారంట. మళ్ళీ ఈరోజు ఇలా మాట్లాడుతున్నారేంటి సార్? ఫ్రాడ్ బయట పెట్టాడు, బాగానే ఉంది. కానీ ఇంతలోనే మీ అబ్బాయి చేతుల మీదుగా డబ్బు పోవడం కాస్త అనుమానాలకు దారితీస్తుంది. ఒక్క రోజులో మనిషిలో మంచి మాయమైపోయి చెడ్డవాడిగా ఎలా మారిపోతాడు సార్? ఇది ఎవరో కావాలని చేస్తున్న కుట్ర. దానికి మా అన్నయ్యని బలి చేయొద్దు సార్. నేను మీ అన్నయ్య నిజాయితీని నమ్మాను కాబట్టే కంపెనీ అమౌంట్ 30 లక్షలు మీ అన్నయ్య చేతిలో పెట్టాను. బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పాను. ఆ డబ్బుని మీ అన్నయ్య స్వయంగా తన చేతులతో లాకర్లో పెట్టాడు. ఇప్పుడు 10 లక్షలు తగ్గింది అంటున్నాడు. ఇంకెవరైనా ఆ డబ్బులు తీసి మా అన్నయ్య మీద నెట్టేస్తున్నారేమోనని నా అనుమానం. కాదనట్లేదమ్మా, మీ రవి దోషి అనే ఉద్దేశంతో మేమైతే ఇక్కడికి రాలేదమ్మా. మా స్టాఫ్ అంతా రవి దోషి అన్నందుకు తనేంటో నిరూపించాలనే మేము ఇక్కడికి వచ్చాం. ఇన్స్పెక్టర్ గారు, మీరు సరిగ్గా ఎంక్వైరీ చేశారా? మా అన్నయ్య అలాంటి పని చెయ్యడు. మేడం, ఒకసారి ఇల్లంతా సోదా చేస్తే నిజమేంటో అబద్ధమేంటో తెలిసిపోతుంది కదా, దానికి ఎందుకింత డిస్కషన్? సరే సార్, మీ పని మీరు చేయండి. కానిస్టేబుల్స్, గో అండ్ సర్చ్. ఏది వదలకుండా రూమ్స్ అన్ని వెతకండి. సార్, సార్, అల్మర్లో ఈ కవర్ దొరికింది. చూస్తే డబ్బు ఉన్నట్టుంది. సార్, డబ్బు ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు సార్. ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రాణమైనా వదిలేస్తాను కానీ ఇలాంటి తప్పులు చేయను సార్. నన్ను నమ్మండి సార్. అన్నయ్య, వీళ్ళ సంగతి పక్కన పెట్టు. నేను అడుగుతున్నాను, నువ్వు ఈ పని చేసావా? ఎంత కష్టం వచ్చినా నిజాయితీ కోసం నిలబడతాను. డబ్బు కోసం ఏనాడు చెడు మార్గాన్ని ఎంచుకోలేదు. నాన్న నాకు చూపించిన మార్గంలోనే డబ్బు సంపాదించాలనుకున్నాను. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నీకు తెలిసిన ఈ అన్నయ్య ఎలా మారతాడనుకుంటున్నావు? ఈ పని ఎలా చేస్తాడనుకున్నావు? నన్ను నమ్ముషా, నేను తప్పు చేయలేదు. సార్, నేనొక బడిపంతులుగా నా కొడుక్కి పుస్తకంలోని పాఠాలే కాదు, నీతి పాఠాలు కూడా చెప్పి పెంచాను. వాడికి తప్పు చేయాలనే ఆలోచన కల్లో కూడా రాకుండా ఉండేలా పెంచాను. కానీ ఈరోజు వాడు దొంగతనం చేశాడని చెప్తే మేమేలా నమ్మేస్తాం? ఇందులో ఏదో కుట్ర ఉంది సార్. ఇక ఆపండి మీ ఫ్యామిలీ డ్రామాలు. సాక్ష్యాలు ఇంత పక్కాగా ఉన్నా కూడా మీరు ఇంకా మీ వాడిని వెనకేసుకొస్తున్నారంటే ఏమనుకోవాలి? డబ్బు పోయిందన్నది నిజం, పోయిన డబ్బు మీ ఇంట్లో దొరికింది నిజం. ఆ నిజాన్ని అబద్ధంగా మార్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే నవ్వొస్తుంది. నిన్న నువ్వు మేనేజర్ని పట్టిస్తే చాలా నిజాయితీపరుడు అనుకున్నాను. నాకిప్పుడు అర్థం అవుతుంది, నువ్వు చేయబోయే తప్పుడు పనికి ఎరేసి నన్ను నమ్మించావని. మీ వాడి బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు, మాస్టర్ మైండ్ మాస్టారు. వీడిని ఇక్కడితో ఆపకపోతే చాప కింద నీరులా మొత్తం కంపెనీని అమ్మేస్తాడు.
ఎనీహౌ దొంగ దొరికాడు, నా డబ్బు దొరికింది. ఇంకా చాలు ఆపండి మదన్ గారు. ఏంటి ఇంకా మీ అన్నయ్య నిజాయితీ గురించి మీరు చెప్పాల్సిన ప్రవచనాలు ఏమైనా మిగిలిపోయాయా? మీరు చెప్పినట్టు ఈ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మా అన్నయ్య లేదా ఇంకెవరైనా తీసుకొచ్చి పెట్టారా అన్నది తెలియాలంటే ముందు ఆ కవర్ మీద ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయాలి. ఎస్ఐ గారు, మీరు నాకు కొంచెం టైం ఇస్తే దొంగలెవరో దొరలెవరో తెలిసిపోతుంది. బావగారు, ఆఫీసులో 10 లక్షలు మిస్ అయ్యాయి. ఎంక్వైరీలో భాగంగా పొరపాటున మీ అన్నయ్య ఆ డబ్బు ఇంటికి తీసుకొచ్చాడేమోనని సెర్చ్ చేయడానికి వచ్చాం. సార్, అల్మర్లో ఈ కవర్ దొరికింది. చూస్తే డబ్బు ఉంటుంది. నిన్న నువ్వు మేనేజర్ని పట్టిస్తే చాలా నిజాయితీపరుడు అనుకున్నాను. నాకిప్పుడు అర్థమవుతుంది, నువ్వు చేయబోయే తప్పుడు పనికి ఎరేసి నన్ను నమ్మించావు. అన్నయ్య ఈ పని చేయలేదని నా మనసుకు తెలుస్తోంది. కానీ ఆ డబ్బులు ఇంట్లోకి ఎలా వచ్చాయి? ఎవరో అన్నయ్య చుట్టూ ఇలా పన్నాగం పన్ని తనని ఇరికించారు. అన్నయ్యని టార్గెట్ చేస్తుంది ఎవరు? అన్నయ్యని వెంటాడుతున్న వాళ్ళెవరో తెలుసుకోవాలి. ఈ కుట్రని ఛేదించి అన్నయ్య పతనాన్ని చూడాలనుకుంటున్న వాళ్ళ ఆటలు కట్టించాలి. తనపై నిందలు వేస్తున్న నోళ్లను మూయించాలి. అన్నయ్య గొప్పతనాన్ని మరొక్కసారి అందరికీ తెలిసేలా చేయాలి. నేను నిజాయితీగా ఉండడమే నాకు శాపంగా మారుతోందా? నన్ను ఒక హానెస్ట్ పర్సన్గా చూసిన కళ్ళే ఈరోజు నన్ను ఒక తప్పుడు మనిషిగా చూస్తున్నాయి. ఏ కంపెనీకి మంచి జరగాలని ఆ గణేష్ని పట్టించాను, అదే కంపెనీలో నేను కూడా ఒక ఫ్రాడ్లా నిలబడాల్సి వచ్చింది. తప్పు చెయ్యని చోట తలదించుకోవాల్సి వస్తోంది. నా తల్లిదండ్రులు కూడా నా మూలంగా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా వల్ల మీరు పడుతున్న అవమానానికి నన్ను క్షమించండి నాన్న. దేవుడా, నేనెవరికి అన్యాయం చెయ్యాలనుకోలేదు. ఎవరి సంపదను దోచుకోవాలని ఆలోచించలేదు. పని చేసిన ప్రతి చోట నిజాయితీగానే ఉండాలనుకున్నాను. ఒక్కటి మాత్రం నేను నమ్ముతున్నాను స్వామి, ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందంటారు కదా. నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను. నేను నమ్మిన ధర్మమే నన్ను కాపాడుతుందని నేను నమ్ముతున్నాను. ధర్మం వైపు నువ్వు ఉంటావని చాలాసార్లు చాటి చెప్పావు. ఇప్పుడు కూడా నువ్వు ఆ ధర్మం వైపే ఉంటావనుకుంటున్నాను. బావగారు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? వస్తున్నారు, ఆన్ ది వే. భగవంతుడా, నా కొడుకు నిర్దోషి.
ఆ విషయం నీకు కూడా తెలుసు. వాడి అపవాదు నుంచి వీలైనంత త్వరగా బయటపడేలా చూడు తండ్రి. సార్, ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. రిపోర్ట్లో ఏమొచ్చింది బావగారు? ఆ ప్యాకెట్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రవి కాదని వచ్చింది. సార్, ఇప్పుడైనా అర్థమైందా మా అన్నయ్య ఈ దొంగతనం చేయలేదని? ఎవరో చేసిన పనికి కనీసం కొంచెం కూడా ఆలోచించకుండా మా అన్నయ్యని అవమానించారు. ఒక తప్పుని పట్టించిన మనిషే తప్పు చేశాడని అనుమానించారు. కనీసం ఆలోచించకుండా అందరి ముందు ఒక దోషిలా నిలబెట్టారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్, ఎవరు మంచో ఎవరు చెడో. ఇందులో సార్ తప్పేం లేదు ఉషా. ఆయన ప్లేస్లో ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారుగా. కంటికి కనిపిస్తున్న ప్రతి విషయం ఆయన్ని పక్కదారి పట్టించాయి. అందుకే సార్ కూడా ట్రాప్లో పడిపోయారు. ఐఎమ్ సారీ రవి. కంటికి కనిపించేది నిజమని నమ్మాను. నీ నిజాయితీని అనుమానించాను. నా కంపెనీలో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టి నాకు మంచి చేసిన నిన్ను అవమానించి పెద్ద తప్పు చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ రవి. పర్వాలేదు సార్. కొన్నిసార్లు భ్రమ కూడా నిజంలా కనిపిస్తుంది. మీరు కూడా ఆ భ్రమని నమ్మే ఇలా చేయాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు నేనే తప్పు చేయలేదని రుజువైంది కదా, అదే నాకు చాలా సంతోషం. దీని గురించి మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకండి. అన్నయ్య, దొంగతనం నువ్వు చేయలేదని తెలిసిపోయింది. కానీ ఈ డబ్బులు ఎవరు తీసినట్టు? వాటిని తీసుకొచ్చి మన ఇంట్లో ఎవరు పెట్టారు? అవును రవి, అక్కడ పోయిన మనీ ఇక్కడ మీ ఇంట్లో దొరికింది అంటే ఎవరో పక్కాగా నిన్నిందులో ఇరికించడానికి ప్లాన్ చేశారని అర్థమవుతుంది. ఇంత ప్లాన్ చేశారంటే వాళ్ళు నీ మీద పగతోనే చేశారు. నీ మీద అంతలా శత్రుత్వం ఎవరికుంది? నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? నన్ను ఇంతలా టార్గెట్ చేసే ఇంత శత్రుత్వం అంటే ఒక గణేష్కే ఉంది. గణేషా? ఆ గణేష్ ఎవరు? తను ఇంతకుముందు మా కంపెనీలోనే మేనేజర్గా పనిచేసేవాడు. దొంగతనంగా కంపెనీ మెటీరియల్ అమ్ముకోవడాన్ని బయటపెట్టి చైర్మన్ గారికి రెడ్ హ్యాండెడ్గా పట్టించాను. అది మనసులో పెట్టుకుని గణేష్ ఈ పని చేయించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ బావగారు, ఆ గణేష్ ఈ పని చేసుంటాడు. వాడి కాకపోతే ఇంకెవరికి అన్నయ్య నిరికించాల్సిన అవసరం లేదు. అవును సార్, నేను వాడి గురించి మర్చిపోయాను సార్. వాడు ఒక పెద్ద ఫ్రాడ్. వాడు చేసిన పనికి వాడిని కంపెనీలో నుంచి కూడా తీసేశాను. రవి వేలే నాకు పట్టుపడ్డాడు కాబట్టి అది మనసులో పెట్టుకుని మేబీ ఇలాంటి పని చేసుంటాడు. వాడిని అరెస్ట్ చేసి మీ స్టైల్లో 4 పీకితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ప్రూఫ్స్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయలేం. ఆ రోజు ఏం జరిగిందో తెలియాలి అంటే ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి. పదండి సార్. ఓకే సార్. అన్నయ్య,
ఉషా, ఆ ముచ్చట్లాపి ఒక కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య. అక్క, నేను వెళ్ళి అత్తయ్య గారికి కాఫీ పెట్టుకొని తీసుకొస్తాను. ఉషా, నేను ఒక్కదాన్ని కూర్చొని ఇక్కడ ఏం చేయాలి? నేను కూడా నీతో వస్తాను పదా. ఒక్క కాఫీ పెట్టడానికి ఇద్దరా? నువ్వు కాఫీ పెడుతూ ఉండు, నేను కబుర్లు చెప్తూ ఉంటాను. రా. సరే. ఈరోజు ఏంటి అత్తయ్య గారు నోరు తెరిచి ఉషని కాఫీ అడిగారు? ఇలాగే జరిగితే వాళ్ళిద్దరూ క్లోజ్ అయిపోతారు. ఉష పెట్టే కాఫీని నేను తీసుకెళ్ళి మంచి మార్కులు కొట్టేయాలి. ఆగు. ఏంటక్క? అత్తయ్య గారు చాలా టయర్డ్ గా ఉన్నారు. ఈ కాఫీ కప్ ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్తాను. నీకెందుకక్క అంత శ్రమ? నేను తీసుకువెళ్ళిస్తానులే. అసలే అత్తయ్య అలిసిపోయి కనిపిస్తున్నారు. ఇప్పుడు నీ మొహం వేసుకుని లోపలికి వెళ్ళావనుకో, కాఫీ నీ మొహం మీద పడేస్తారు. అత్తయ్య గారు నన్ను తీసుకురమ్మన్నారక్క. అత్తయ్య అలాగే చెప్తారు. అలాని తీసుకెళ్ళి ఇచ్చేయకూడదు. చిరాగ్గా ఉన్నప్పుడు ఇష్టమైన వాళ్ళు తీసుకెళ్తేనే అత్తయ్య గారు హ్యాపీగా తాగుతారు. నువ్వు తీసుకెళ్ళిచ్చావనుకో, కాఫీ బాగున్నా బాలేదని చిరాకు పడతారు. ఆ తిట్లు తినాల్సిన కర్మ నీకెందుకు చెప్పు? నేను తీసుకెళ్ళిస్తానని చెప్తున్నాను కదా, ఇటివ్వు. సరే అక్క, నీ ఇష్టం. నువ్వెలా అంటే అలా. నువ్వే తీసుకెళ్ళు. అత్తయ్య గారు, కాఫీ. ఉషాన్ తీసుకురమ్మని చెప్పాను కదా, నువ్వు తీసుకొచ్చావేంటి? అత్తయ్య, మీరు చెప్పినా కూడా వాళ్ళిద్దరూ ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్నారు. అందుకే నేనే స్పెషల్ గా కాఫీ కలిపి తీసుకొచ్చాను. అత్తయ్య, ఏమైంది? కాఫీ అంత బాగా నచ్చేసిందా? నన్ను పొగడాలంటే మొహమాట పడకండి, పొగడేయండి. దీన్ని కాఫీ అంటారా? ఉప్పు కషాయం. కొన్ని చేత కాకపోతే ఒక పక్కన కూర్చో, అంతేగాని ప్రతి దానిలో తల దూరుస్తావెందుకు? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. అసలే తలనొప్పిగా ఉంటే దీనికి తోడు నీ గోలొకటి. వెళ్ళ. ఉషా కాఫీ బాగా పెడుతుంది కదా అని నేనే చేశానని తెగ బిల్డప్ ఇచ్చేశాను. కానీ నాకు తిట్లు పడ్డాయి. కాఫీ ఉప్పగా ఉందంటారేంటి? ఏం జరిగి ఉంటుంది? ఏంటక్క, అత్తయ్య కాఫీ మొత్తం తాగేశారా? ఇంకొక కప్పు కావాలని అడిగారా? ఇలాంటి కాఫీ నా జన్మలో నేను తాగలేదు అని నిన్ను తెగ పొగుడుంటారే. ఆ కాంప్లిమెంట్స్ నన్ని తట్టుకోలేక నీ మొహం కూడా బాగా కమిలిపోయినట్టుంది. అంటే నన్ను ఇరికించడానికి నువ్వే ఏదో చేసావు కదా హారిక? ఏం చేస్తాం, చెయ్యాల్సిందే చేశాను. నీ ఉత్సాహం నాకు తెలుసు కదక్కా. నువ్వు ఏం చేస్తావో నాకు ముందే తెలుసు కాబట్టి నేను చేయాల్సిందే చేశాను. ఏం చేసావు? తెలుసుకోవాలని అంత కుతూహలంగా ఉందా అక్క? అయితే 5 minutes క్రితం కిచెన్ లో ఏం జరిగిందో నీకు తెలియాలి. అది జరిగింది. అమ్మో, అలా కోపంగా చూడకక్క, నాకు భయమేస్తుంది.
కోపంతో చూస్తే భయపడిపోతాననుకున్నావా అక్క? ఈ హారిక భయపెట్టే రకం కానీ భయపడే రకం కాదు. అంటే ఈ పని చేసింది నువ్వా? అవునక్క, నువ్వు రావడం నేను ముందే గమనించాను. నీ టెక్నిక్లు నాకు తెలియవా? ఆ కాఫీ పట్టుకుని వెళ్లి అత్తయ్య గారి దగ్గర మార్కులు కొట్టేయాలని నువ్వు ప్లాన్ చేస్తావని నేను ముందే పసిగట్టాను. అందుకే ఆ కాఫీలో సాల్ట్ కలిపేశాను. పాపం అత్తయ్య గారు ముందు ఫోల్ అయిపోయి బయటకొచ్చేసావు. నిన్ను అంత దారుణంగా తిడతారని నేను కూడా ఊహించలేదక్క. ఎంతైనా నువ్వు ఫేవరెట్ కోడలివి కదా. హారిక, నన్నేదో మాయ చేశానని మజా చేసుకుంటున్నట్టున్నావు. ఈ మేఘన గురించి నీకు తెలీదు. మనుషుల్ని ఎలా మాయ చేసి మభ్యపెట్టాలో ఈ మేఘనకి కూడా బాగా తెలుసు. నా టైం కూడా వస్తోంది, అప్పుడు చూపిస్తా ఈ మేఘన అంటే ఏంటో. ఇక్కడ ఎవ్వరూ నీ బెదిరింపులకి భయపడేవాళ్లు లేరక్క. పైగా నేను ఉషా అంత మంచిదాన్ని కూడా కాదు. దెబ్బకి దెబ్బే లెక్క. నువ్వు ఏ కౌంటర్ వేసినా ఎన్కౌంటర్ రెడీగా ఉంటుంది. సరేలే, నీ ప్రగల్భాలకేముంది కానీ ఉషాకి క్రెడిట్ రాకూడదని కాఫీ తీసుకువెళ్ళిపోయావు కదా. ఇప్పుడు దొరికిన బంపర్ ఆఫర్ కూడా తీసుకుని వెళ్ళి భద్రపరచుకో. ఏమైంది మేఘన? ఎందుకంత ఆవేశంగా ఉన్నావు? మళ్ళీ అమ్మేమైనా అందా? అత్తయ్య గారు ఏమైనా అన్నా పెద్దవిడి కదా అని సర్దుకుపోతాను. కానీ నా ఈ ఆవేశానికి కారణం అత్తయ్య గారు కాదు, తోడళ్లలా నన్ను వెంటాడుతున్న తోడి కోడళ్ళు. నువ్వు ఉషా హారికల గురించి మాట్లాడుతున్నావా? అరే వాళ్ళేం చేశారు? వాళ్ళు నాతో గేమ్స్ ఆడుతున్నారు సంజయ్. మాటి మాటికి నన్ను ఫూల్ని చేస్తున్నారు. ఈ ఇంటికి పెద్ద కోడలనే గౌరవం కూడా లేకుండా నన్ను అవమానిస్తున్నారు. నా స్థాయికి కనీసం సరితూగని వాళ్ళు నన్ను చులకనగా చూస్తున్నారు. మాటి మాటికి నాతో పెట్టుకుంటున్నారు సంజయ్. నేను వాళ్ళ టార్చర్ని భరించలేకపోతున్నాను. ఓ సంజయ్, వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు కదా, ఈ కుక్కలకి కూడా ఎలాగైనా బుద్ధి చెప్పాలి.